సార్ ఇప్పుడు అందరికి కూడా కంటి సమస్యలు. హ్మ్. కళ్ళు డ్రై అవ్వటం హ్మ్. ఒకటి. హ్మ్. కళ్ళల్లోంచి జిగటగా నీరు లాంటిది కారటం. హ్మ్. చూపు తగ్గిపోవటం జరుగుతుంది. హ్మ్. అసలు ఏంటి కారణం? కంటిని కాపాడుకోవాలంటే తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటి? పాటించాల్సిన డైట్స్ గాని, ఎక్సర్‌సైజ్ ఏమైనా ఉంటే చెప్పండి? యాహ్! ష్యూర్. బట్ ఫస్ట్ మనం తెలవాల్సిన విషయం ఏంటంటే, లైక్ మనకు ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది? అవును. ఓకే. ఓకే సార్. సో, ఇప్పుడు ఉన్న జనరేషన్‌లో హ్మ్. ఐ విల్ టెల్ యూ లైక్ కంటి సమస్య రావడానికి అతి ముఖ్యమైన కారణం మన మొబైల్ ఫోన్. మొబైల్ ఫోన్. ఓకే. యాహ్! ఓకే. ఎక్కువ సేపు మనం చూడడం. ఓకే. ఓకే. కంటిన్యూయస్‌గా చూడడం. ఓకే. ఓకే. అండ్ రాత్రిళ్ళు కొంతమంది పడుకోవడం కూడా మానేశారు. మానేస్తారనమాట. అవును. ఓకే. సో, ఓకే. అవును. ఇది అన్నీ జరుగుతున్న విషయం. ఓకే. ఓకే. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ ఏ విటమిన్ డెఫిషియన్సీ. ఓకే. ఓకే. ఆ! ఏ విటమిన్ మనం ఆహారంలో మనం యాడ్ చేయకపోతే ఓకే. కూడా కంటి సమస్య రావడం అవకాశం ఉంది. ఓకే. దట్ ఈస్ నంబర్ 2. ఓకే. అండ్ నంబర్ 3 లైక్ రేడియేషన్ ఎఫెక్ట్. రేడియేషన్. మేబీ టీవీ ఆర్ మేబీ మొబైల్. ఓకే. ఓకే. దానివల్ల కూడా మనకు జరుగుతుంది. ఓకే. అండ్ నంబర్ 4 if you are not taking enough food which strengthens our nervous system. ఓకే. ఓకే. నర్వస్ సిస్టమ్‌కు మనకు స్ట్రాంగ్ చేయడానికి కావాల్సిన ఫుడ్ మనం తీసుకోకపోతే ఓకే. ఆటోమేటికల్లీ కంట్లో ఉన్న మైక్రో నర్వ్స్ అన్నీ ఉంటాయి కదా! ఓకే. ఓకే. సో, అది అన్నీ డ్యామేజ్ అవుతుంది. ఓకే. అప్పుడు ఏమవుతుందంటే లైక్ అక్కడికి అందాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ అందదు అన్నమాట. ఓకే. సో, ఆటోమేటికల్లీ ఏమవుతుందంటే మనకు ఆ టైప్ ప్రాబ్లమ్స్ రావడం అవకాశం ఉంది. ఓకే. And the most important reason nowadays in the present generation ఏంటంటే లైక్ సన్లైట్. సన్‌లైట్. ఎస్. మనం ఎప్పుడు చూస్తే సపోజ్ ఇంట్లో కానీ బయట కానీ మనం ఉన్నప్పుడు జనరల్లీ వీ క్లోజ్ ద డోర్, వీ సిట్ అవును. ఇన్ ద ఏసీ అండ్ వీ డూ ఎవ్రీథింగ్. ఓకే. అండ్ మనకు సన్లైట్ ఎక్స్పోజర్ తగ్గిపోయింది కంప్లీట్గా. ఓకే. అండ్ స్పెషలీ కళ్ళు పరంగా మనం ఆలోచిస్తే ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఐ సైట్, ఓకే. దెన్ పొద్దున ఉన్న సన్లైట్ హ్మ్. దట్ మే బి ఫస్ట్ 1 hour ఆఫ్ ద సన్ రైజ్. ఓకే. ఓకే. సూర్య ఉదయం నుంచి 1 hour మీరు చూడండి. ఓకే. ఆ 1 hour లోపల హ్మ్. వచ్చిన సన్లైట్ ఇట్ విల్ బి ఇన్ ఆరెంజ్ కలర్. యెస్. అవును. ఓకేనా? హ్మ్. ఆ సన్లైట్కు డైరెక్ట్లీ మీరు ఇన్ కేస్ చూశారంటే హ్మ్. మీకు ఇన్ కేస్ ఐసైట్ వచ్చిందంటే ఐసైట్ కొన్ని రోజులు ఇఫ్ యూ సీ ఫర్ 15 days ఓన్లీ డైలీ ఇన్ ద మార్నింగ్ హ్మ్. మీ ఐసైట్ కంప్లీట్గా నార్మలైజ్ అయిపోతాయి. ఓకే. యా, ఇట్స్ 100% authentic proof is there for this kind of problems. బట్ డైలీ మీరు కనీసం ఒక 15 minutes మీరు చూడాలి. డైలీ మార్నింగ్ లేచి ఆ టైప్ లైక్ ఆరెంజ్ కలర్లు సన్ ఉన్నప్పుడు ఓకే. వచ్చిన సన్లైట్కు మీరు చూడాలన్నమాట. ఓకే. ఓకే. సో దట్ ఈస్ నంబర్ 1. అండ్ డైలీ బేసిస్లో మనం ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే. అండ్ ఇన్ కేస్ బియాండ్ దిస్ సంథింగ్ ఎల్స్ ఈస్ దేర్, దే హ్యావ్ టు కాంటాక్ట్ ద డాక్టర్. ఓకే. బికాజ్ నార్మల్గా ఏంటంటే ఒక డాక్టర్ చూస్తేనే మీ ప్రాబ్లమ్స్ ఏంటి అని తెలుస్తుంది. ఓకే. ఓకేనా? ఓకే. సో నార్మల్గా చెప్పాలంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ లైక్ కంటి సమస్యలకి. ఓకే. పొద్దున లేచి వాళ్ళ సన్లైట్కి చూడడం. ఓకే. అండ్ పొద్దున లేచి కొంచెంసేపు గ్రాస్ ఫీల్డ్ తిరగడం. ఓకే. ఓకే. బికాజ్ జనరలీ మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ జనరేట్ ఫ్రమ్ ద గ్రావిటీ ఓన్లీ. ఓకే. ఓకే. సో వెన్ ద గ్రావిటీస్ బికమ్ ఇంబాలన్స్ డెఫినెట్గా మన బాడీలో అన్ని రకాల మార్పు వచ్చేస్తాయి అన్నమాట. ఓకే. సో గ్రావిటీకు మనం బ్యాలన్స్ చేయాలంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ. లైక్ యూ షుడ్ మూవ్ ఆన్ ద గ్రాస్ ఫీల్డ్ ఓకే. ఇన్ ద బేర్ ఫుట్. ఓకే. మనం చప్పల్ తీసేసి ఓకే విదౌట్ చప్పల్ మనం ఎక్కడైనా గార్డెన్ ఉంటే అక్కడ వెళ్ళి గార్డెన్లో తిరగడం. ఓకే. 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 లేకపోతే మట్టి ప్లేస్ ఉన్నా సరే అక్కడ తిరగడం. ఓకే. లైక్ ఇప్పుడు కొంతమంది ఫార్మర్స్ దే ఆర్ ఓకే. గోయింగ్ టు గ్రాస్ ఫీల్డ్. అవును. ఓకే. అక్కడ వెళ్ళి తిరుగుతున్నారు, వాళ్ళకు ఆటోమేటికల్లీ అది జరిగిపోతుంది అనమాట. ఓకే. ఓకే. సో దట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ ఫర్ ద ఐస్. ఓకే. ఓకే. సో ఈ 2 రెమెడీస్ ఒకరు పాటించారంటే
వాళ్ళకు 100 to 100% వాళ్ళకు ఉన్న ఐ ప్రాబ్లమ్స్ అక్కడ క్యూర్ అవుతుంది. బియాండ్ దిస్ సపోజ్ ఒకరికి లైక్ తెల్ల మచ్చలు వచ్చేసాయి, అవును. దట్ ఈస్ కాల్ కట్రాక్ట్, ఉమ్, ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నమాట. ఓకే, లేకపోతే వాళ్ళకు గ్లూకోమా వచ్చేసాయి, ఓకే, దట్ ఈస్ నల్ల మచ్చలు అనమాట. ఓ, కంప్లీట్గా ఈ ఈ తెల్ల మచ్చలు అయితే వాళ్ళకు కంప్లీట్గా వైట్ అయిపోతుంది. ఓకే, ఓకే, బట్ ఎక్కడ ఏమవుతుందంటే బ్లాక్ అయిపోతుంది, ఓకే, కంప్లీట్గా Okay. ఫుల్గా బ్లాక్ అయిపోతుంది. ఓకే, సో వాళ్ళకు కనపడదు. ఓకే, దట్ ఈస్ ఆల్సో అనదర్ ప్రాబ్లం. ఓకే, సో ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి, లేకపోతే వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దే హ్యావ్ టు కాంటాక్ట్ డాక్టర్స్. ఓకే, ఓకే, అండ్ ఈ రెమెడీ చేసిన తర్వాత ఉమ్, విత్ ఇన్ 15 days యూ విల్ ఫైండ్ ద డ్రాస్టిక్ చేంజెస్ ఇన్ ద ఐ సైట్. ఓకే, ఈవెన్ చిన్న చిన్న పిల్లలకు ఉమ్, నార్మల్గా స్కూల్ గోయింగ్ గర్ల్స్ అవును, బాయ్స్ ఉమ్, ఉంటారు. ఉమ్, సో వాళ్ళకు ఏం చేస్తున్నారు, కొంచెం వాళ్ళకు ఈ టైప్ అన్ని ఎక్కువ చదవడం వల్ల, లేకపోతే ఎక్కువ మొబైల్ ఫోన్ చూడడం వల్ల వాళ్ళకు సైట్స్ అవును, వచ్చేస్తుంది. అవును, వస్తే అగైన్ దే ఆర్ గోయింగ్ టు ఐ స్పెషలిస్ట్. అవును, ఐ స్పెషలిస్ట్ ఏం చేస్తారంటే ఓకే ఇప్పుడైతే అదాలు రాసిస్తే కొన్ని మెడిసిన్ తీసుకో అని చెప్పి పంపిస్తారు. అవును, అది తగ్గదు, ఏం కాదు. అవును, తర్వాత ఏమవుతుందంటే అగైన్ యూ హ్యావ్ టు విజిట్ అగైన్, నెక్స్ట్ విజిట్లో మీకు సర్జరీ చేయమని చెప్పి అవును, సజెస్ట్ చేస్తారు. అవును, ఇది అన్ని జరిగిపోతుంది. అండ్ అవును. చిన్న చిన్న పిల్లలకు సర్జరీ చేస్తున్నారు, వాళ్ళకు అద్దాలు కూడా వచ్చేస్తున్నాయి. అవును, ఇది అన్ని జరుగుతూనే ఉన్నాయి. ఇది జరగకుండా ఉండాలంటే సో డెఫినెట్లీ దే హ్యావ్ టు విజిట్ మై క్లినిక్. ఉమ్, I have some good medicines ఓకే, for the eyesight. ఓకే, So even they can use. ఓకే, And even suppose let us say elderly people కు కొంతమందికి లైక్ వాళ్ళకు కట్రాక్ట్ వచ్చేసింది, లేకపోతే గ్లోకోమా వచ్చేసింది అంటే ఎలాంటి వాళ్ళకు కూడా వీ హ్యావ్ వెరీ గుడ్ మెడిసిన్స్. Okay. దోస్ ఆర్ ఆల్ న్యాచురల్ మెడిసిన్స్ అండ్ వీ జస్ట్ గివ్ దమ్, దే విల్ గెట్ ద రిజల్ట్ విత్ ఇన్ ఎ మంత్ ఆఫ్ టైం. ఓకే, Yeah. ఓకే, సో ఎలా కూడా ఉంటాయి అన్నమాట. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బికాస్ దట్ ఈజ్ ఆల్సో ఐ ఆల్సో ఈజ్ ఎ బిగ్ సబ్జెక్ట్. ఓకే, సో దీనిలో నా సజెషన్ ఏంటంటే ఈ రెండు రెమెడీ ఒకరు పాటించారంటే ఉమ్, వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ విత్ ఇన్ 15 days వాళ్ళకు రిజల్ట్ తెలుస్తుంది అన్నమాట. ఓకే, మాకు ఎంత తగ్గిందని తెలిసిపోతుంది కొన్ని రోజులు. ఓకే, సపోజ్ లెట్ us say you are using స్పెక్, అవును, మీరు ఆ స్పెక్ తీసేయచ్చు ఓకే, బికాజ్ యు ఆర్ ఎ యంగ్ చాప్. అవును, ఓకే, యంగ్ టైంలో మీకు ఇన్ కేస్ ఈ టైప్ ప్రాబ్లమ్స్ సైట్ ఏమైనా వచ్చిందంటే మీరు 15 days నేను చెప్పిన రెమెడీ మీరు చేయండి. 15 days తర్వాత మీకు స్పెక్ అవసరం ఉండదు. ఓకే, 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 బట్ పొద్దున లేవాలి, ఆ టైంలో లేచి చూడాలి. ఓకే, ఓకే, అండ్ హై గ్లైసెమిక్ ఫుడ్ తగ్గించాలి. ఓకే. That అది is- ఏం ఫుడ్ అంటే అంటే లైక్ రైస్ తగ్గించి రైస్ ప్లేస్లో మనం చపాతి ఓకే, లేకపోతే జొన్న రొట్టి ఓకే, తినడం. ఓకే, 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 ఇది అన్ని ఓకే, కొంచెం మైన్యూట్ కరెక్షన్ ఇన్ ద డైట్ ప్యాటర్న్. అండ్ డైలీ బేసిస్లో పొద్దున పూట ఫ్రూట్స్ తినడం ఓకే, అండ్ సాయంత్రం వెజిటేబుల్ తినడం. ఓకే, ఇలా ఈ టైప్ డైట్ మీరు మెయింటైన్ చేశారంటే ఖచ్చితంగా మీకు ఏమవుతుందంటే యాంటీ ఆక్సిడెంట్స్ మీ శరీరంలో పెరుగుతుంది, ఓకే, విటమిన్ ఏ కూడా పెరుగుతుంది. ఓకే, అండ్ దాంతో బట్టి మీకు గ్రావిటీ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చిందంటే వెన్ యు ఆర్ గోయింగ్ టు హాట్ సన్ అండ్ యు ఆర్ గోయింగ్ టు ద లైక్ గ్రాస్ ఫీల్డ్ అన్న, ఓకే, ఓకే, సో దానివల్ల కూడా కొన్ని మెడిసినల్ ప్రాపర్టీ మన శరీరంలో ఎంటర్ అవుతుంది. ఓకే, అండ్ దట్ ఈస్ కాల్ ఎలక్ట్రాన్ యాక్చువల్లీ. ఎలక్ట్రాన్స్, సో ఎలక్ట్రాన్ వల్ల మన శరీరంలో అన్ని రకాల ఇంబాలాన్స్ అన్ని బ్యాలెన్స్ అయిపోతుంది, ఆటోమేటికల్లీ మీ ప్రాబ్లమ్స్ తగ్గుతుంది. ఓకే, ఓకే, ఓకే. యా.